ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ, మానసిక వైద్య నిపుణులు విజయవాడ. మనం ఈరోజు భ్రమలు, ఇది సామాన్యంగా యుక్త వయసులో ఒక ఫ్యాంటసీ లైఫ్ ఉన్నప్పుడు రకరకాల భ్రమలకి లోనవటం, రకరకాల ఫ్యాంటసీ థింకింగ్ రావడం అనేది సహజం. కానీ మెచ్యూర్డ్గా అడల్ట్హుడ్లో ఫ్యాంటసీ థింకింగ్ తగ్గిపోయి ప్రాక్టికల్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ మాత్రమే ఉంటుంది. అయితే కొంతమందిలో రకరకాల భ్రమలు కనిపిస్తూ ఉంటాయి. అంటే అకారణంగా ఏమీ లేకుండానే ఎవరో మా వెంట పడుతున్నారు, మమ్మల్ని చంపేస్తారు, మాకు విషప్రయోగం చేశారు, మాకు చేతబడి చేశారు అని భయపడటం, కంగారు పడటం, ఉద్రేకపడటం, తిరగబడటం, పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, సొంత కుటుంబ సభ్యులను కూడా అనుమానించటం, ఇలాంటి భ్రమలు కూడా చూస్తున్నాం. వీటిని డెల్యూజన్స్ ఆఫ్ పర్సిక్యూషన్ అంటారు. అలాగే కొంతమంది నేను చాలా గొప్పవాడిని అయిపోయాను, నా బ్యాంక్ అకౌంట్లో కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్లు మూలుగుతున్నాయి, ఇవి నిజంగా ఈ జోబులో 100 రూపాయలు కూడా ఉంటాం అని, లేకపోతే నేను చాలా పవర్ఫుల్, నాకు అద్వితీయమైన శక్తులు ఉన్నాయి, నేనే ప్రధానమంత్రిని, నేనే ముఖ్యమంత్రిని, ఇదే అనే రకమైన గ్రాండియోస్ ఐడియాస్, డెల్యూజన్స్ ఆఫ్ గ్రాండియోసిటీ. ఇలా రకరకాల భ్రమలు మనం చూస్తూ ఉంటాం. అంటే కొంతమంది అన్నీ ఉన్నా నేను పిచ్చగాడిని, నా దగ్గర 1 రూపాయలు, అలాగే నాకు లోపల ఏదో తీవ్రమైన జబ్బు వచ్చేసింది, నాకు వచ్చేస్తుంది. ఇట్లా రకరకాల భ్రమలకి ఎంత లాజిక్గా చెప్పినా, ఎవిడెన్స్ చూపించినా, ఇది కాదురా అని చెప్పినా వాళ్ళ నమ్మకాన్ని మనం చెరిపేయలేము. దీన్ని డెల్యూజన్స్ అంటాము. ఈ భ్రమలు అనేవి సైకోసిస్ అనే మానసికమైన వ్యాధిలో మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా సైకోసిస్లో స్కిజోఫ్రీనియా, బైపోలార్ అఫెక్టివ్ డిజార్డర్, అదర్ సైకోటిక్ కండిషన్స్, ఈ కండిషన్స్లో మనం ఈ భ్రమల్ని తరచుగా చూస్తుంటాం. వీటికి మానసిక వైద్య నిపుణుల దగ్గర యొక్క వైద్య చికిత్స లభ్యమవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే.